నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడైనా కూడా ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, నా అక్క చెల్లెమ్మను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలు, మనం అమలు చేస్తా ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికే వచ్చే 3000 పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మలు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మలు ఓ ఆసరా, ఆ ఆసరాతో పాటు ఓ 0 వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాడు, వారి కుటుంబాలను అడుగుతా ఉన్నారు, గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రాం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక చేయూత లాంటి పథకం, ఓ కాపు నేస్తం లాంటి పథకం, ఓ ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలను చేయబట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఏకంగా పెద్ద చదువులు చదువుతున్న వారిలో ఏకంగా 93% మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ తల్లులకు చేదోడుగా ఉంటూ 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు అండగా ఉంటూ ఓ వసతి దీవెన, ఓ విద్యా దీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం, ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికే అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఈ పథకాలు, ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం
ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది. మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా మీ బిడ్డ చేసిన ఈ 58 నెలల పాలనలోనే 7 వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు. మీ జగన్ చూపిస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది. గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా జరగని విధంగా 4 అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది. నాడు నేడుతో బాగుపడిన ఆ స్కూల్ కనిపిస్తుంది. ఎవరు కట్టారు అనంటే, ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాకమునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రతి గ్రామంలోనూ ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు, మీ వైఎస్ఆర్సీపీ మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను. చెప్పవయ్యా బాబు, సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో, గోరు ముద్దతో, విద్యా కానుకతో, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లతో, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో, 6వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్బి ప్యానెళ్లతో, డిజిటల్ బోధనతో, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్ తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు, డోకా లేదు, కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ, ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ, డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ, చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అనంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కమ్మకు, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మీ పిల్లల్లో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలి. బయటపడాలి అనంటే
దానికి మార్గం చదువులు కూడా కాదు, క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే, అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు, ఈ 75 ఏళ్ల ముసిరాయన ఈయనేమంటాడు? ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు 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 అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో. వైద్యాన్ని కూడా ఇంటి గడపకు తీసుకువస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది. గ్రామంలోనే విజిలెన్స్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే కంటి వెలుగు, 3300 ప్రొసీజర్లకు పెంచిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటున్న ఉచిత ఆరోగ్య వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా. ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్ట్ పీరియడ్ లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబడుతూ మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆసరా ఏకంగా 2200 వాహనాలు, 108లు, 104లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కొనుగోలు చేయటం మొదటి దగ్గర నుంచి నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్లు, కొత్తగా మరో 17 కొత్తగా మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ఏకంగా 54,000 డాక్టర్లు, నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏ రోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నీ కుళ్ళు మెదడుకు ఏనాడైనా వచ్చాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే సిద్ధం సభలో ఇన్ని లక్షల మంది అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా 4 కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తా ఉంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15,000